నమస్కారం ఫ్రెండ్స్. నిరుద్యోగులకు మరియు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఒక అదిరిపోయే గుడ్ న్యూస్. పోస్టల్ శాఖలో గ్రామీణ డాక్ సేవక్ జీడీఎస్ పోస్టులకు సంబంధించి ఎదురుచూస్తున్న రెండో షార్ట్లిస్ట్ ఫలితాలు విడుదలయ్యాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. పోస్టల్ శాఖలో ఖాళీగా ఉన్న గ్రామీణ డాక్ సేవక్ జీడీఎస్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. గత జనవరి నెలలో మొత్తం 28,636 పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదలైన సంగతి మనందరికీ తెలిసిందే. తాజాగా ఈ నోటిఫికేషన్కు సంబంధించిన రెండో షార్ట్ లిస్ట్ ను అధికారులు విడుదల చేశారు. ఏపీ మరియు తెలంగాణ వివరాలు. మొత్తం పోస్టుల్లో తెలుగు రాష్ట్రాల వాటా మరియు ప్రస్తుత ఎంపిక వివరాలు ఇలా ఉన్నాయి. రాష్ట్రం మొత్తం ఖాళీలు తాజా లిస్టులో ఎంపికైన వారు: ఆంధ్రప్రదేశ్ 1,6555 మంది, తెలంగాణ 608 214 మంది. ఈ అభ్యర్థులందర్నీ 10వ తరగతిలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగానే ఎంపిక చేయడం జరిగింది. షార్ట్ లిస్ట్లో పేరున్న అభ్యర్థులు గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు మీ ఒరిజినల్ సర్టిఫికేట్లతో సంబంధిత డివిజనల్ ఆఫీసుల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. దీనికి చివరి తేదీ ఏప్రిల్ 27. కాబట్టి ఎంపికైన అభ్యర్థులు ఆలస్యం చేయకుండా తమ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. ఎంపికైన అభ్యర్థులందరికీ మా ఛానల్ తరపున శుభాకాంక్షలు. ఈ లిస్ట్ ఎలా చెక్ చేసుకోవాలి లేదా ఇతర అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, గమనించగలరు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.